ఫ్రెండ్స్, సీఎం రేవంత్ రెడ్డిపై సీరియస్ ఈసీ సంచలన నిర్ణయం అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కదా, లైక్ చేయడం దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ చేసిన వరకు. లోక్సభ ఎన్నికల వేళ రేవంత్ సర్కార్ కు బిగ్ షాక్ తగిలింది. తెలంగాణలో రైతు భరోసా పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. మే 11న పోలింగ్ ముగిసిన తర్వాతనే పెండింగ్లో ఉన్నటువంటి రైతు భరోసా నిధులను పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కోడ్ ఉల్లంఘించారని సిఈసి ఆక్షేపించింది. ఈ నెల మే 9లోగా రైతు భరోసా నిధులు పంపిణీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడాన్ని తప్పుపట్టింది. గత గణాంకాల ప్రకారం రబీ నిధులు జనవరి నాటికే రైతుల ఖాతాలో జమ చేయాల్సి ఉందని ఈసీ తెలిపింది. కాగా పంట పెట్టుబడి సాయం కింద రైతులకు అందించినటువంటి రైతు భరోసా రైతు బంధు నిధులను విడుదలకు వ్యవసాయ శాఖ సన్నద్ధం అయింది. ఇప్పటి వరకు 5 ఎకరాల లోపు వారికి నిధులు విడుదల చేసినటువంటి సర్కారు 5 ఎకరాల పైబడిన రైతులకు ఫండ్స్ రిలీజ్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం దాదాపు 2,000 కోట్ల నిధులను విడుదల చేసింది. అయితే రేవంత్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే కారణంతో తాజాగా ఈసీ మే 13న పోలింగ్ ముగిసిన తర్వాతనే పెండింగ్లో ఉన్నటువంటి రైతు భరోసా నిధులను పంపిణీ చేయాలని ఆదేశాలు అయితే జారీ చేశాయి. సిమిలర్గా గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కూడా డైరెక్ట్ మీకు ఈ తారీఖున ఉంటే పడతాయని చెప్పేసి హరీష్ రావు అని అనడం, అప్పుడు ఈసీ కూడా బంద్ చేసింది. రైతు బంధు పర్లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి కూడా ఆ కేసీఆర్ సంబంధించి ఈ రకంగా అసభ్య పదజాలం వాడారని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు ఆరోపించడంతో 2 రోజులు 48 గంటలు ఎన్నికలకు దూరంగా ఉండాలని కోర్టు రావడం, తర్వాత వీళ్ళు వేరే సంబంధించినటువంటి కీలక నేతలు కూడా కంప్లైంట్ ఇవ్వడం రేవంత్ రెడ్డి పైన. దాంతోపాటు పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కూడా మాకు వాళ్ళకు రైతు బంధు వేసుకోవడానికి, పంట రాష్ట్ర పరిహారం వేసుకోవడానికి ఇచ్చారు, మాకు పర్మిషన్ ఇవ్వలేదని చెప్పేసి ఇవన్నీ కూడా ఈసీ పైన ప్రభావం చూపింది అంటున్నారు. మొత్తానికి రైతులకు సంబంధించి ఇప్పటివరకు వేసిన వారికి వేశారు, తర్వాత పెండింగ్లో ఉన్న వారికి ఎన్నికల తర్వాతనే వేయాలని చెప్పేసి కీలక నిర్ణయం అయితే తీసుకుంది. దీంట్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఊహించని గట్టి ఎదురుదెబ్బ తాకిందని అంటున్నారు రాజకీయ